మనకు విశ్లేషణలో పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు ఉన్నారు జూమ్ ద్వారా. నమస్తే పాపారావు గారు. నమస్తే అండి. అలాగే మనకు స్టూడియోలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ గారు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ నోట్ల ఆల్మట్టికి సంబంధించినటువంటి నీటికి సంబంధించి పెను కుట్ర జరుగుతున్నట్టు మనం చూస్తాను వార్తలు ప్రధానంగా. ఎట్లా చూస్తారు దీన్ని? ముందుగా మీకు అదేవిధంగా పాపారావు గారికి టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొదటగా మనం అంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యము, ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఆ రోజు బొంబాయి దుబాయ్ పాలమూరు బిడ్డలు ఎట్లా పొట్ట చేత పట్టుకొని దేశమంతా ఎక్కడ పైప్ లైన్లు వేసినా ఎక్కడ మట్టి తీసినా అక్కడ పాలమూరులో ఎవరే కనిపించేటోళ్ళు. మనం పోరాటం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పోరాటం కూడా ప్రధానమైన డిమాండ్ ఏంది? నీళ్లు. మన నీళ్లు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా పంటలు మేము పండించుకుంటాం అనే ప్రధానమైన డిమాండ్. నీళ్లు, నిధులు, నియామకాలు. స్పష్టంగా ఆ రోజు చూసుకున్నప్పుడు ఆ రోజు ఆర్థిక పరిస్థితి, ఆ రోజు పంట పరిస్థితి, ఆ రోజు ఎన్ని ఉత్పత్తి పరిస్థితి, అంటే రైతుల పరిస్థితి ఏంది, కరెంటు పరిస్థితి, అంటే అవన్నీ వేసుకుంటా ఒక డేంజర్ జోన్లో ఉన్నాం మనం. ఆ రోజు బషీర్బాగ్ కాల్పులు కావచ్చు, కరెంటు ఉచిత కరెంటు లేకపోవడం కావచ్చు, ఆ ఇచ్చే కరెంట్ అయినా నాణ్యమైన కరెంటు ఇవ్వకపోవడం కావచ్చు, ఇదంతా జరుగుతున్న సమయంలో తెలంగాణను సాధించుకున్నాం మనం. దాదాపు 15 ఏళ్ల పోరాట ఫలితం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సాధించుకొని ఒకవైపు కాళేశ్వరం, ఒకవైపు కృష్ణా మీద మనకు కావాల్సిన వాటను మనం తీసుకొని మనం స్వచ్ఛశ్యామలంగా చేసుకుంటున్నాం. స్పష్టంగా ఈరోజు ఏమైంది? ఒకవైపు కృష్ణాలో మనం వాట ఎంత కావాలో అంటూనే ట్రిబ్యునల్లో ఫైట్ చేస్తూ, మనం అది సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ, మాకు ఇచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన వాటా, గోదావరిలో ఇచ్చిన వాటాను దాన్ని సమృద్ధిగా వాడుకోవడం కోసము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన వాటా ఏదైతే ఉందో కృష్ణానదిలో ఉన్న వాటను కట్టుకొని డిండి ఆ ప్రాజెక్టులను కట్టుకొని మనం స్పష్టంగా పాలమూరును సశ్యామలం చేసుకున్నాం. ఒక్క బస్సు కూడా పాలమూరు నుంచి భీమండి దుబాయ్ పోయే పరిస్థితులు లేకుండే, ఒక్క లేబర్ కూడా, ఒక్క వ్యక్తి కూడా, ఒక పౌరుడు కూడా తెలంగాణ సమాజంలో, పాలమూరు సమాజంలో ఏ పౌరుడు కూడా, ఏ అక్క చెల్లె కూడా పారబట్టుకొని తట్టబట్టుకొని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పనికి పోయే లేకునే పరిస్థితి. ఎట్లా అయింది ఇది? మనకి ఇచ్చిన వాటా నీళ్లను కృష్ణానది నుంచి ఒడిసిపట్టుకొని పంటలకు మన భూములు నడిపినాం కాబట్టి పంట పండింది. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో అలయన్స్ ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు కడతాననుకుంటే పొక్కగోటు కొడతానంటే స్పష్టంగా ఆ రోజున్న 5 మంత్రులు రిజైన్ చేసి బయటకు వచ్చిన చరిత్ర టీఆర్ఎస్ చరిత్ర. అంటే మాకు పదవులు ముఖ్యం కాదు, మా తెలంగాణ సమాజం అభివృద్ధి ముఖ్యము, మా తెలంగాణ ముఖ్యము. ఆ రోజు 5 మంత్రులు ఉండే, హరీష్ రావు గారు కూడా ఉండే మంత్రివర్గంలో. కానీ ఎప్పుడైతే నువ్వు ఆడ పోతిరెడ్డిపాడు కడతా అంటున్నావో, నీ పోతిరెడ్డిపాడు కడతా అంటే మాకు వద్దు అని చెప్పి విసిరేసి బయటకు వచ్చిన చరిత్ర తెలంగాణ బీఆర్ఎస్ పార్టీది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, ఈరోజు ఆయన గురువు అయిన చంద్రబాబు నాయుడుకు దారదత్తనంగా ఈరోజు కృష్ణాలో ఉన్న వాటర్ మొత్తం దోచే ప్రయత్నం చేస్తుండు. అందులో భాగంగానే బనకచర్ల, అందులో భాగంగానే ఇవన్నీ ప్రాజెక్టులు కడుతున్నాడు, అందులో భాగంగానే కృష్ణానదికి ఉన్న కెనాల్ను పెద్దగా చేసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? బనకచర్ల ఎక్కడి నుంచి వచ్చిన నీళ్లు, ఎక్కడి నుంచి ఎత్తుకపోతుండ్రు కృష్ణా నుంచి? ఇదంతా ఆల్మట్టి ఎక్కడి నుంచి? తెలంగాణ నోట్ల మట్టి ఉండడానికి కదా. ఎవరు చేస్తున్నారు ఇది? చంద్రబాబు నాయుడు శిష్యుడైన రేవంత్ రెడ్డి పర్మిషన్లు ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఒప్పుకొని వచ్చిండు ఢిల్లీ పోయి. ఢిల్లీలో జరిగిందో బనకచర్ల మీద చర్చ. బనకచర్లకు నీళ్ళు కృష్ణానది నుంచి తీసుకుపోతా అంటారు, ఇటువైపునేమో గోదావరి నుంచి తీసుకుపోతా అంటారు. నువ్వు గోదావరి నుంచి తీసుకుపోతా అనేది ఒక చెప్పడం వరకే, కానీ దోపిడీ చేసే నీళ్ళని ఎక్కడి నుంచి? కృష్ణానది నుంచి తీసుకుపోయే ప్రయత్నమే జరుగుతుంది అక్కడ కూడా. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు పరిపాలన చేసి కాళేశ్వరం మీద ప్రాజెక్టులు కట్టుకొని మనం అద్భుతంగా నీళ్లను ఎక్కడ తుంగతుర్తండి, ఎక్కడ మరిపెడండి, ఎక్కడ బంగ్లా అండి, ఎక్కడ కేసముద్రం అండి, ఏ SRSP2 నీళ్ళు ఎట్లా వచ్చినాయండి? ఈరోజు 10 ఏళ్ళల్లో మనం ఇదే టీ న్యూస్ మైకు పట్టుకొని పోదాం, ఒక్క బోర్ వేయలే. కానీ ఈరోజు 20 నెలల్లో ఒక్కొక్క రైతు 5-6 బోర్లు వేసిండ్రు, మళ్ళీ అప్పులపాలు అవుతుండ్రు. ఎందుకు కాలువలలో నీళ్లు తాగుతలేవు? ఎందుకు కాళేశ్వరం నీళ్లు నువ్వు తేలేకపోతున్నావు? అంటే ఎక్కడ కూడా, ఒక్క నిమిషం, ఎక్కడ కూడా అసభ్యత, ఎక్కడ కూడా అవగాహన లేకుండా మాట్లాడతాడు. అక్కడ పోయేమో
మల్లన్న సాగర్ పోయేమో నీళ్లు తెస్తాను టెండర్ వేస్తాడు. మరి మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి రా అంటే చెప్పాడు. మెల్లపల్లి తీస్తాడు. ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత అంటే 20 టీఎంసీల కెపాసిటీ. డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలు తీస్తే 17 టీఎంసీలు. 17 టీఎంసీలు 6 టీఎంసీలు అక్కడ పంటకు 1,50,000 ఎకరాలకు కావాలి, అక్కడ ఎన్టీపీసీకి ఇవ్వాలి. మొత్తం పోతే నీకు మిగిలేదు 1 టీఎంసీ 2 టీఎంసీలు కూడా. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు ఈ టీఎంసీల నీళ్లు? మల్లన్న సాగర్కి ఎట్లా వస్తున్నాయి నీళ్లు అంటే లెక్క తెలియదు. అంటే ఆగమాగం అడివాడివి. ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో స్పష్టంగా 64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వరిధాన్యం నుంచి 3 కోట్ల 60 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది. ఎట్లా అయింది? ఏమైనా ఆకాశం నుంచి రాలిపడ్డాయి ఒడ్లు? నాణ్యమైన కరెంటు, మంచి అద్భుతమైన నీళ్లు, పెట్టుబడి, రైతుకు పెట్టుబడిస్తే అది వచ్చింది. ఈ దేశంలో నెంబర్ 1 అయింది 10 ఏళ్లలో. ఏది? వరి ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో. అంతకుముందు హర్యానా, పంజాబ్ ఉన్న దాన్ని ఎట్లా దండింది, ఎట్లా ముందుకు వచ్చింది? ఇది మేము చెప్తున్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది కాదు, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చెప్తున్నది కాదు. కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ నెంబర్ 1 ధాన్యం ఉత్పత్తిలో అని చెప్పింది కదా. ఎట్లయితుంది? కాబట్టి ఈరోజు స్పష్టంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ఏదైతే మహబూబ్నగర్ నుంచి ముఖ్యమంత్రి చేస్తే ఆ మహబూబ్నగర్ మట్టి కొట్టి ఈరోజు కేసీఆర్ చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారు. త్రికోణం కుట్ర జరుగుతుంది. అంటే స్పష్టంగా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, అదేవిధంగా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని మన రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణ మీద కుట్ర బన్నుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు కేంద్ర ఆధీనంలో ఉన్న జలవనరులకు సంబంధించిన పంచకుండా, ఒకవైపు కృష్ణాలో రావాల్సిన వాటా తేల్చకుండా, ఇదంతా చేయకుండా స్పష్టంగా ఈరోజు ఒకవైపు మోడీ ఎవరి చేతులు ఉన్నాడు? చంద్రబాబు నాయుడు చేతులు ఉన్నాడు. చంద్రబాబు చేతులు ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఈరోజు స్పష్టంగా ఇక్కడి నుంచి పరిపాలన జరుగుతలేదు, అమరావతి నుంచి పరిపాలన జరుగుతుంది అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు హుజూర్ అనే ఉన్నాడు తప్ప ఎన్నడూ కూడా నా ఆట ఏంది నాకు ఇస్తా అందరూ స్పష్టంగా ప్రెస్ మీట్లో చెప్పిండు కదా. మాకు ఈడో 500 ఆడో 500 వేయించి నువ్వు ఎంత ఎత్తుకపో, ఏంది నీ అయ్య జాగిరా, నీ అబ్బా జాగిరా, నీ దాన్ని ఒక్కందా సొత్తు? ఇది తెలంగాణ సమాజం సొత్తు, తెలంగాణ ఉన్న పౌరుల సొత్తు, తెలంగాణ భూమి సొత్తు. మా పరివాహక ప్రాంతంలో పోతున్న నీళ్ళు మాకు ఇవ్వకుండా నువ్వు ఎంతన్నా తీసుకుపోవని కింద నువ్వెట్లా చెప్తావు? నువ్వు కూడా చెప్పడానికి అంటే మళ్ళీ నేను అట్లా చెప్పలేదు, ఇట్లా చెప్పలేదు. నువ్వు రావాల్సిన వాటా గురించి కొట్లాడాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా రావాల్సిన వాటా గుంటా గంప గుత్తగా గుంపు మేస్త్రి లెక్క మాట్లాడితే ఎట్లా? ఓ గంప గుత్తగా అగ్గితే ఇచ్చి నాకు ఎంతైనా తీసుకుపోను గుంపు మేస్త్రి లెక్క మాట్లాడితే ఎట్లా? అందుగురించి ఆయన గుంపు మేస్త్రి అని చెప్పండి స్పష్టంగా, ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏదైతే దక్షిణ తెలంగాణ ఉన్నదో ఆల్మట్టితో ఈరోజు తెలంగాణ పాలమూరు రైతులమైన నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్పష్టంగా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. ఒకవైపు ఏమో కాళేశ్వరం మీద ప్రాజెక్టులు కట్టుకొని మనం అద్భుతంగా పంటను ఉత్పత్తి చేసి, ధాన్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలో నెంబర్ 1 అయి చేస్తుంటే ఈరోజు ఇప్పుడు మళ్ళీ పోయి తుమ్మిడి ఎట్టుకాడ నేను మళ్ళీ తట్ట మట్టి తీస్తా. ఇప్పటి వరకు 20 నెలల్లో ఒక తట్ట మట్టి తీయలే కానీ ఈరోజు కూలిపోయింది, కాలిపోయిన ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నాలుగు పిల్లలు పర్లబాస్తే ఆ పర్ర భాష దాన్ని చెప్పి ఈరోజు 4 ఓట్లు దండుకున్నావు. ఓట్లు దండుకొని నువ్వేమైనా చేస్తున్నావు అంటే నువ్వు ఏమి చేయట్లేదు. ఈరోజు ఎల్లంపల్లికి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో తెలియదు, నీకు రంగనాథ సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తున్నాయో తెలియదు, నీకు మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లా వస్తున్నాయో తెలియదు. కానీ నేను హైదరాబాద్ గోదావరి జలాలు పట్టుకొస్తా, ఏమన్నా తెలివి ఉన్నదా? ఎట్లా వస్తున్నాయి నాయన? పైనుంచి ఊగి పడుతున్నాయా నీళ్ళు? లేదా పైన గార్లను ఏమన్నా తీసుకొస్తున్నావా? అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి ఈరోజు స్పష్టంగా తెలంగాణ అస్తిత్వం కావచ్చు, తెలంగాణ నీళ్ళను కావచ్చు, తెలంగాణ దోపిడీని కావచ్చు ఈరోజు ఆంధ్ర పాలకులకు అమ్మే ప్రయత్నం చేస్తుండే, ఇచ్చే ప్రయత్నం చేస్తుండే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే దశాబ్దాలుగా 6 దశాబ్దాలు 7 దశాబ్దాలుగా నష్టపోయిన తెలంగాణ సమాజం కేసీఆర్ తెలంగాణ పుట్టిన కొడుకుగా కన్న తెలంగాణ గడ్డ ఈరోజు ఆయన నాయకత్వంలో తెలంగాణను సాధించుకున్నది. తెలంగాణ సాధించుకున్నాక అభివృద్ధి వైపు ప్రయాణం చేసింది. అభివృద్ధి పయనం చేసిన తర్వాత మళ్ళా శత్రువు శేషం మళ్ళా ఒకటైంది. ఈరోజు మీరేదో చేయబోతున్నారు. తెలంగాణ సమాజం ఊరుకోదు, నిలబడుతుంది, కలబడుతుంది, కొట్లాడుతుంది. ఎవరి కోసం? వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం. అందుగురించే కదా లగాచర్ల పాలమూరు బిడ్డలే కదా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే మా భూములు గుంజుకుంటా అంటే, మా యాప చెట్లు గుంజుకుంటా అంటే, మా ఇల్లు కూలుస్తామంటే నిన్ను చేసిన ముఖ్యమంత్రి చేసిన లగాచర్ల లంబాడి తల్లులు బరిగీసి గీత గీసారు కదా. నువ్వు ఏం చేసినావు? బేడీలు వేసినావు. అంటే ఒకవైపు నువ్వు ఆంధ్ర
పాలకులకు ఆంధ్ర వ్యవస్థకు తొత్తుగానే పరిపాలిస్తున్నావు. ఇది తెలంగాణ సమాజం గుర్తించాలి. ఒక కుట్ర పన్నుతలేదు ఇక్కడ, స్పష్టంగా ముగ్గురు త్రికోణం కుట్ర జరుగుతుంది. ఎందుకంటే మోడీ ఎప్పుడు కూడా తెలంగాణ మీద పాజిటివ్గా లేడు. తెలంగాణ మీద కనీసం ఈ దేశ ప్రధానమంత్రి అన్న ఆలోచన కూడా లేదు. ఈ దేశంలో ఒక భాగము తెలంగాణ అనేది కూడా మర్చిపోయిండు. అందుగురించే ఆయన విదర్భ దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడు, బిడ్డను చంపారు తల్లిని బతికించారని మాట్లాడి స్పష్టంగా. సో నేనేమంటే ఆ 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా మనల్ని కొలకరాని కొయ్యగానే చూసిండు, ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టిండు, ఎప్పుడు మనల్ని బాధల్లో పెట్టిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ జుట్టు చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. కాబట్టి ఈ ఇద్దరిని పెట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంత నీళ్ళ దోసుకపోవాలనుకుంటే అంత నీళ్ళ దోసుకపోవడానికి పర్మిషన్లు తెచ్చుకుంటున్నాడు, కాలువలు తవ్వుకుంటున్నాడు. మొత్తం ఇదంతా వ్యవస్థ ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తెలంగాణ సమాజం గమనించాలి, పోరాటం చేయాలి. అది బీఆర్ఎస్ నాయకత్వంలోనే, ఎవరి నాయకత్వంలో కాదు. స్పష్టంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, ఇంకోవైపున పౌర సమాజం కూడా కదిలించాలి. మన నీళ్ళు మనం దోసుకపోతుంటే 60 ఏళ్ళు దోసుకపోతేనే కదా మనం పోరాటం చేసింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆలోచించి కాంగ్రెస్ బుద్ధి చెప్పాల్సిన సమయం ఏర్పడుతుంది. అటువైపుగా మనం ప్రయాణం చేయకపోతే మళ్ళీ ఒక 10 ఏళ్ళు మళ్ళీ 20 ఏళ్ళు వెనుకబడాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కృష్ణా నీళ్లను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు స్పష్టంగా, రాయలసీమకు నీళ్ళు ఇవ్వండి, మంచిగా పరిపాలించుకోండి, ఆంధ్రాకు తీసుకోండి, అందరం మంచిగా ఉందాం, బాగుపడదాం అన్నాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, నువ్వు నాశనం కావాలని నేను బాగుపడాలి. అందుగురించే కదా బషీర్బాగ్ కాల్పులు, అందుగురించే కదా ఎన్కౌంటర్లు, అందుగురించే కదా తెలంగాణ జై తెలంగాణ అంటే నక్సలైట్ కింద చంపింది చంద్రబాబు నాయుడు కదా. ఈరోజు అదే చంద్రబాబు నాయుడుకు నువ్వు అలా తొత్తులాగా పనిచేసి ఇక్కడ నీళ్లను, ఇక్కడ వనరులను నువ్వు దోషిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్లను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు చంద్రబాబు. ఒకవైపేమో రైతులు యూరియా కోసం ఆగమైతే, రైతు సమాజం ఆగమాగమైతే ఈయన 4th సీటు టు అమరావతి మెట్రో రైలు వేస్తాడట, బుల్లెట్ ట్రైనో ట్రైన్ వేస్తాడట. ఎవరి కోసం వేస్తున్నావు, ఎందుకోసం వేస్తున్నావు, ఎవరిది ఆ గైడ్ లైన్స్, ఎవరి వైపు నువ్వు ప్రయాణం చేస్తున్నావు? కాబట్టి స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు కాబట్టి, తెలంగాణ సోయి లేదు కాబట్టి, ప్రజలంటే కన్సర్న్ లేదు కాబట్టి, ప్రజల మీద ఒక ప్రేమ లేదు కాబట్టి, ఆయన ఓన్లీ రియల్ ఎస్టేట్ ద్వారానే ముఖ్యమంత్రి అయింది కాబట్టి రియల్ ఎస్టేట్ ఆలోచనలు చేస్తాడు, అంతే తప్ప వేరే ఆలోచనలు చేయడు. కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తుంది, తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతారు. ఈ సభను ఈ డయాస్ నుంచి ఒకటే చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు కలిసి కుట్ర చేస్తున్నారు మన మీద. ఇది ఇప్పుడు కాదు, గత 20 ఏళ్ల నుంచి కుట్ర చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని నరేంద్ర మోడీ. ఈరోజు రేవంత్ రెడ్డి రూపకంలో మన భుజం మీద పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్తగా ఉండి రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉందని మర్చిపోవద్దని తెలంగాణ సమాజం విజ్ఞప్తి చేస్తున్నాం. పాపరావు సార్, ప్రధానంగా చూస్తున్నాం ఇటు గోదావరి జలాలే కావచ్చు, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద కుట్ర పన్నుతున్నారని చెప్పేసి మనం ప్రధానంగా చూస్తున్నాం. ఎట్లా చూడాలి సార్ దీన్ని? సార్ మ్యూట్లో ఉంది మీ ఆడియో, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని పెంచాలని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ లేటెస్ట్ గా తీసుకున్నటువంటి నిర్ణయం 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి ఎత్తు పెంచాలనే నిర్ణయం. ఇది తెలంగాణకి మహారాష్ట్రకి రెండింటికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో అయితే కనుక మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలు పూర్తిగా ఎడారులైపోయే పరిస్థితి. ఇది కనుక జరిగితే, డ్యామ్ ఎత్తు పెరిగితే ఒక 100 TMCల దాకా నీళ్లు ఎఫెక్ట్ అవుతాయి అనేది నాకు తెలిసింది. కాబట్టి ఏంటంటే ఆ డ్యామ్ ఎత్తు పెరిగితే కనుక ఈ 3 జిల్లాల్లో చాలా విషాదకర పరిస్థితులు నీళ్ల విషయంలో. అది కాకుండా పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఇప్పుడు 90% కేసీఆర్ గారి హయాంలో పూర్తయి రేవంత్ రెడ్డి హయాంలో నెగ్లెక్ట్ చేయబడుతుందో, సరే ఏదైనా కానీ రేపైనా అది, అప్పటికే కేసీఆర్ గారి హయాంలో మోటారు, ఒక బాహుబలి మోటారు టెస్ట్ రన్నింగ్ జరిగింది చివరిలో 2023 ఎన్నికల ముందు జరిగింది. సరే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయటం, దాడులు చేయటం తప్పితే ఆయన పూర్తి స్థాయిలో దీని గురించి పట్టించుకుంది లేదు. ఇప్పుడు అది కూడా పడవబడే పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి కూడా ఈ నీళ్లు రాకపోతే ఆల్మట్టి ఎత్తు పెరిగి గనక అది కూడా పడవబడే పరిస్థితి. జ్వరాల్లోకి నీళ్లు రావు, దూలాల పూర్తిగా ఎండిపోయే పరిస్థితి. కాబట్టి ఎత్తు పెంచడం, అదే కాకుండా ఏంటంటే ఈ ఎత్తు పెంచడం విషయం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. 2013లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది దీని విషయంలో. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2
దాని కింద ఇచ్చిన అనుమతి ఆల్మట్టి ఎత్తు పెంచడానికి అనే దానికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దీన్ని కంటిన్యూ చేశారు అదే వ్యాజ్యాన్ని. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా దాన్ని కంటిన్యూ చేయాలి, సుప్రీంకోర్టులో ఆ కేసు ఉందని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకున్న దాని మీద మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే చలనం వచ్చింది. వాళ్ళైతే ఆల్రెడీ ముఖ్యమంత్రి ఆయన కోర్టుకు వెళ్ళాలని సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఇంతవరకు మాట్లాడాల దాని గురించి. ఓ పక్కేమో గోదావరిని బనకచెర్ల ద్వారా తరలించుకుపోవడానికి కాళేశ్వరాన్ని పడవబెట్టి కాళేశ్వరాన్ని వాడకుండా కాళేశ్వరం ఏదో నాశనం అయిపోయిందని అబద్ధాలు ప్రచారం చేసి కాళేశ్వరం అలా పెట్టడం ద్వారా ఆ నీళ్ళన్నీ మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పోలవరం ఇటు పోయేది. దానికి రేపొద్దున ఆ నీటి మీద హక్కుల్ని క్లెయిమ్ చేసే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఇస్తా, బనకచెర్లకు సహకరిస్తున్నాడు. గోదావరి జలాల నష్టం తెలంగాణకి. రెండో పక్కన ఇక్కడ ఆల్మట్టి ఎత్తు పెరిగితే తెలంగాణలోని ఈ 3 జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి దెబ్బతినే పరిస్థితి. దాని విషయం ఇంతవరకు స్పందన లేదు. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. అంటే తెలంగాణను నాశనం చేయటమే తన అంతిమ లక్ష్యంగా కంకణం కట్టుకుని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చోట ఆయన మాట్లాడటం నాకు ఒక ఆడియో వీడియో విన్నాను. ఏంటంటే టీడీపీ లాంటి గొప్ప పార్టీ అట అది, దాన్ని నాశనం చేసేందుకు కేసీఆర్ కి వీళ్ళకి శిక్ష పడుతుందట మాట్లాడతాడు ఆయన. దాని సారాంశం అది. అందుకని ఇప్పుడు కక్ష తీసుకుంటున్నాడు ఆయన. టీడీపీ ఏదో దెబ్బతీని తెలంగాణ, ఎవరు దాన్ని దెబ్బతీలా. తెలంగాణకి వ్యతిరేకంగా పోయి టీడీపీ నష్టపోయింది. తెలంగాణకి వ్యతిరేకంగా 2 కాళ్ళ సిద్ధాంతం పెట్టి తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేసి తెలంగాణ రాకుండా చేయాలని చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసి చంద్రబాబు చేసుకున్న స్వయం కృతాపరాధం వల్ల తెలంగాణలో టీడీపీ పోయింది. అది ఎవరు చేస్తే పోయేది కాదు. పోయిన టీడీపీని ఇప్పుడు ఈయన ఉద్ధరించడం కోసం ఆ కక్ష పెట్టుకుని ఈయన ఇప్పుడు తెలంగాణనే నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. గోదావరి జలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్కి ఇస్తాడట, కాళేశ్వరాన్ని పడవబెట్టి ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే చూస్తా కూర్చొని కృష్ణా జలాలు రాకుండా తెలంగాణకి నాశనం చేసే పరిస్థితి ఇస్తున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి కోర్టుకు వెళ్తారని మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పింది. ఈయన కూడా కొంచెం స్పందిస్తే మంచిది. స్పందించకుండా ఉన్నాడు కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కనుక ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 లైన్లలో కనుక పరిస్థితి వెళ్తే కనుక తెలంగాణకి మామూలు కష్టకాలం ఉండదు. కృష్ణా జలాల విషయంలో పూర్తిగా అన్యాయం జరుగుతుంది, పూర్తిగా తెలంగాణ నష్టపోతుంది. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించాలి. అదేది హరీష్ రావు గారు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అది ఆ స్థాయిలో ఆయన రియాక్ట్ అవటం మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్ లో చలనం వచ్చింది, ప్రభుత్వంలో చలనం కాస్త వచ్చింది. నాటనో చలనమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు కాస్త మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పటిదాకా ఆల్మట్టి మీద ఇంతవరకు స్పందన లేదు. మళ్ళీ ప్రతిపక్ష పాత్రే ఈరోజు తెలంగాణ బాగోరి తెలంగాణ కోసం ముందు ఉండి పోరాడుతుంది, ముందుండి పనిచేస్తుంది. పాలకపక్షం పూర్తిగా తెలంగాణ నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిపక్షం ముళ్ళుకరతో గుచ్చితే తప్పితే పాలకపక్షం కదలటం తెలంగాణ ప్రయోజనాల కోసం. స్పష్టంగా ఇప్పుడు కనపడేది ఆల్మట్టి విషయంలో మహారాష్ట్ర ఇంతవరకు స్పందించిన సుప్రీంకోర్టుకు వెళ్తామని రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు దాని విషయంలో మాట్లాడారు. 24 గంటలు కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ఎవరినో ఒకళ్ళని తిట్టడం, ఈ రకం కార్యక్రమాలతో తప్పితే తెలంగాణ ప్రయోజనాల గురించి ఆయన ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నటువంటి దాఖలాలు కనపట్టాల. ముఖ్యంగా ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్ల విషయంలో నష్టపోతే శాశ్వతంగా నష్టపోతాం. మిగతా విషయాల్లో కూడా ఆయన నష్టం చేస్తున్నాడు. ఈ రోజు తెలంగాణకు వచ్చే పన్ను ఆదాయం కూడా తగ్గిపోతుంది. పన్ను ఆదాయం వనరులు కూడా నెమ్మదిగా దెబ్బతింటున్నాయి ఆయన నిర్వాహకం వల్ల. అన్ని రకాల రంగాలు దెబ్బతింటున్నాయి తెలంగాణలో. సో వాటిని ఏదైనా కోల్పోవచ్చు, కానీ నీళ్లు కనుక కోల్పోతే శాశ్వతంగా నష్టం జరుగుతుంది తెలంగాణకి. శ్రీనివాస్ గారు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వాళ్ళే చెప్పారు 2 లక్షల ఉద్యోగాలను మేము నింపుతాం సంవత్సరంలో అని చెప్పారు. 6 గ్యారంటీలను 100 రోజులలో మేము పూర్తి చేస్తామని వాళ్ళే ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 300 రోజులు పోయింది, 600 రోజుల దగ్గరికి వస్తుంది ఇప్పుడు. సో వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేక, అంటే అర్థమవుతుంది ఏంది మనకు ఈరోజు స్పష్టంగా, మేము అయితే 6 గ్యారంటీలు ఇచ్చినామో 6 గ్యారంటీలను ఓట్ల కోసమే ఇచ్చినాము, మేము తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికే ఇచ్చినాము అని రేవంత్ రెడ్డి డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఒక టీవీ ఛానల్లో ప్రజలు ఎప్పుడు మోసపోతూ ఉంటారు, మేము మోసం చేయాలని ఉంటారు, మేము మోసం చేస్తూనే ఉంటామని ఆయనే మాట్లాడిండు. ఈరోజు నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదు, రేవంత్ రెడ్డి కమిట్మెంట్ లేదు. మరి ఈ దేశానికి నేను ప్రధానమంత్రి అవుతా, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న పార్టీ అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సరూర్ నగర్లో యువత డిక్లరేషన్లో ఏమని మాట్లాడినరు?
మేము 4,000 రూపాయలు నిరుద్యోగ పెన్షన్ ఇస్తానని చెప్పిండ్రు, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిండ్రు, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండ్రు. నేను వకాల్తా తీసుకుంటున్నాను చెప్పింది ప్రియాంక గాంధీ. ఈరోజు అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తానని రాహుల్ గాంధీలో ఛాయ్ రాకుండా మాట్లాడిండు. ఎక్కడ రాహుల్ గాంధీ, ఎక్కడ నువ్వు ఉన్నావు? ఈరోజు తెలంగాణ యువత మీద అదే అశోక్ నగర్లో లాఠీలు పట్టి పోలీసులు విద్యార్థులను కొడుతున్నారు. ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ? అదే అశోక్ నగర్లో వాళ్ళ ఎమ్మెల్సీ ఒక ఆయన పోతే విద్యార్థి లోకమంతా ప్రశ్నించింది. ఈరోజు విద్యార్థులకు సంబంధించిన నాయకులు, విద్యార్థికి సంబంధించిన వాళ్ళు ఈరోజు నిరాదీక్షలు చేస్తున్నారు. నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 2 లక్షల ఉద్యోగాలను పట్టుమని 5,000 ఉద్యోగాలు ఇవ్వరే. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇచ్చిన 50,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి అవి ఆయన కోటలో వేసుకున్నాడు. ఎక్కడ నిరుద్యోగులు? ఈరోజు నీ గెలుపు కోసం నిరుద్యోగ యువత కాలుకు బల్పం కట్టుకొని ఊరు తిరిగి కాంగ్రెస్ వస్తే మాకు కొలువు వస్తుందని చెప్పిన ఆ విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఈరోజు సంతకాలు పట్టుకొని అన్ని లైబ్రరీలలో విద్యా సెంటర్లలో చదువుకుంటూ కూర్చుంటున్నారు. ఎక్కడ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఓ మేధావి అనుకునే ఒక మేధావి, అదేవిధంగా ఇంకొక మేధావి అనుకున్నాం, ఇంకొక ఆకునూరు మురళి, ఇంకొక కోదండరామరెడ్డి, మేము ఉద్యోగాలకు మేము వత్తాసు పలుకుతాం, మేము ఉంటాం మధ్యలో ఉండి బ్రిడ్జిలాగా ఉండి మేము విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్న కోదండరాము, నీకు ఉద్యోగం వచ్చింది కదా, నీ పదవి వచ్చినాక నీ పెదవి బంద్ చేస్తలేదు. ఆకునూరు మురళి కూడా పదవి రాగానే పెదవి బంద్ అయింది. ఎవి నోటిఫికేషన్లు, ఎవి నా ఉద్యోగ భృతి, ఏమి డిక్లరేషన్ చేసినావు నువ్వు? యువత డిక్లరేషన్ సరూర్ నగర్లో ఇదే ప్రియాంక గాంధీ వచ్చి మాట్లాడింది కదా, ఇదే రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడింది కదా. ఈరోజు విద్యార్థి లోకం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుంది కదా. గ్రూప్ 1 ఉద్యోగాలు 3 కోట్లకు 2 కోట్లకు అమ్ముకున్నామని నీ నాయకులే చెప్తున్నారు కదా, విద్యార్థి లోకం చెప్తుంది కదా. ఇంత చెప్తున్నాను, ఉద్యోగాల గురించి ఏం మాట్లాడుతున్నావు అంటే కాంగ్రెస్ ఉద్యోగాల కోసమే ఈ డిక్లరేషన్ జరిగింది. కాంగ్రెస్లో ఉద్యోగాలు రావడం కోసమే ఈ డిక్లరేషన్ జరిగింది తప్ప ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు చేస్తానని లేదు. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు దాదాపుగా ఇవ్వడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత మీరే పెట్టుకున్నారు. ఏది ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? ఇచ్చిన నోటిఫికేషన్గా అదనంగా యాడ్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినావు తప్ప ఇంకా ఏ నోటిఫికేషన్లు చేసిండా? ఎందుకు విద్యార్థులకు మీరు రోడ్డు మీద పడుతుంది? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినావు, ఎంత ఘోరంగా వచ్చినావు నువ్వు? కంచెలు కట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని లాఠీలు దులుపుకుంటూ విద్యార్థులను 3 రోజులు, ఎక్కడన్నా ఒక రోజు పోతే విద్యార్థులను అరెస్ట్ చేసి కూర్చోబెడతారు, కానీ 3 రోజులు 4 రోజుల ముందే నువ్వు బైండ్ ఓవర్ పెట్టుకొని పోలీసులు విద్యార్థులను తీసుకుపోయి జైల్లో పెట్టావు. ఏది ఉద్యోగాలు? ఎక్కడ ఉద్యోగాలు? ఈరోజు తెలంగాణ యువత ప్రశ్నిస్తుంది. రైతులేమో గ్రామాలలో లొల్లి పెడుతున్నారు, మా అయ్యవాళ్ళేమో 4,000 పింఛన్ ఇస్తాను, అది లేదు, మా చెల్లెళ్లకు తులం బంగారం ఇస్తాను, అది లేదు, కళ్యాణ లక్ష్యం లేదు, ఏది లేదు, ఉద్యోగ భృతి లేదు, ఏది లేదు. ఏంది స్కూటీలు ఇస్తున్నా, మా చెల్లె స్కూటీలు లేవు. ఈరోజు ఒకవైపు యూరియా కోసం ఏమో తెల్లందాకా పొద్దుందాకా షాపుల ముందు అంటారు రైతులు. ఆ రోజు నీ గురువు గారి ప్రభుత్వంలో బయలకాడవన్నారు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బయలకాడవన్నారు. ఈరోజు నీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ఆధ్వర్యంలో షాపుల కాడ పోయి పండుకుంటారు. పోలీస్ స్టేషన్లో టోకెన్లు ఇచ్చే ప్రభుత్వం చూసినామా మనం 10 ఏళ్ళల్లో? ఒక్క రోజన్నా ఏ రోజన్నా యూరియా బస్తాల కోసం ఒక రైతు షాప్ కాడికి వచ్చిండా? ఒక రైతు పోలీస్ స్టేషన్కి వచ్చిండా? ఈరోజు నువ్వు పోలీస్ స్టేషన్లో రైతులను కూసబెట్టి క్యూలో ఈరోజు దొంగల్లాగా కూసబెట్టి ఒక పోలీసు వ్యక్తి ఇస్తున్నాడు. ఈరోజు నిన్న ఒక ఏఎస్ఐ ఒక రైతు మీద దాడి చేసిండు టోకెన్ల కోసం పోతే. ఎటువైపోతుంది పరిపాలన? ఒకవైపు యూరియా బస్తాల కోసం రైతు కొట్లాడబట్టే, ఒకవైపు మా ఉద్యోగాలు మాకు నోటిఫికేషన్లు అయ్యాయని విద్యార్థులు కొట్లాడబట్టే. ఏ వర్గం ప్రశాంతంగా ఉందండి ఈ రాష్ట్రంలో? ఏ వర్గం ఒక్క ప్రశాంతంగా ఉంది? మహిళా వర్గం ఉందా? కార్మిక వర్గం ఉందా? ఆటోల కార్మికులు ఉన్నారా? ఏ వర్గం ప్రశాంతంగా? ఏ వర్గం ప్రశాంతంగా లేదు. జాబ్ వచ్చిన ఆ 4 మేధావులు ఈ కాంగ్రెస్లో ఉన్న నాయకులు తప్ప ఏ వర్గం ప్రశాంతంగా లేదు అనేది స్పష్టంగా తెలంగాణ సమాజం చూస్తున్నది, బాధలు పడుతున్నది. గత 10 ఏళ్ళు ఏ సమాజం అన్న రోడ్డు మీదకి వచ్చిందా? ఒక ధర్నా జరిగిందా? ఒక పోలీస్ స్టేషన్ మీద ఉద్యమం చేసిండ్రా? ఎక్కడ చేశారు? అన్ని ఇన్ టైంలో రైతు బంధు టక్కున పడేది, పెన్షన్లు టక్కున పడేది, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ టైంకి వచ్చేటి. ఏది ఒక్కటైనా జరుగుతుందా ఇప్పుడు? ఈరోజు ఏ స్కీమ్ అయినా జరుగుతుందా? కళ్యాణ లక్ష్మి ఎంత దుర్మార్గం అంటే సార్, ఆరోగ్యశ్రీ కూడా సేవలు బంద్ అయిపోయినాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈరోజు దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లల సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఆ ప్రైవేట్ కాలేజీలలో పనిచేసే ఉద్యోగస్తులకు
టీచర్లకు రేపు పండుగ వస్తుంది, దసరా పండుగ, ఇంత కొత్త బట్టలు కట్టుకుందాము, ఇంత ఇంత పండుగ చేసుకుందామంటే వాళ్ళకు జీతాలు లేవు. ఎట్లా ఇస్తుంది ప్రైవేట్ కాలేజీలు? వాళ్ళకు రాకుండా ఫీజు రియంబర్స్ రాకుండా వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఎంతగానో అప్పులు చేస్తారు. ఎట్లా అప్పులు చేసి ఏడిస్తారు అంటే దసరా పండుగ పూట కూడా ఈరోజు నువ్వు ఆగమాగం చేస్తున్నావు. తెలంగాణ సమాజాన్ని వాళ్ళను ప్రశాంతంగా ఉంచుకోలేని పరిస్థితులు వేస్తున్నావు. కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి చేస్తున్నావు నువ్వు. అంత అది కాకుండా ఆర్థిక మంత్రి బెదిరిస్తాడు, మీరు పిచ్చి పిచ్చి నగరాలు చేస్తే కుదరదు, మీరు మంచిగా ఉంటేనే మీకు రిలీజ్ చేస్తాం, మేము చర్చలు చేస్తామని చెప్పి 600 కోట్లు టోకెన్లు ఇచ్చినాయి. రైట్, టోకెన్లు 1200 కోట్లు ఇస్తే 600 కోట్లు రిలీజ్ చేసినాం. అంటే నేనేమంటున్నా, ఏ వర్గం కూడా ఈ తెలంగాణ సమాజంలో మనం ఒక్క వర్గం అన్నా ప్రశాంతంగా ఉందంటే ఏ వర్గం ప్రశాంతంగా లేదు. ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వంతో మేము మంచి పరిపాలన అందుతుందా అనేది లేదు. చివరికి ఆరోగ్య సేవలు లేవు. ఎంత దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మంచి అధికారం ఇచ్చింది, మంచిగా పరిపాలించండి నాయన. మీకు అవకాశం ఇచ్చింది, మంచిగా పరిపాలించి మంచిగా సేవ చేయండి. ఇది చేయట్లేదు కేసీఆర్. అందు గురించి ఒక్క మాట నల్గొండ సభలో చెప్పిండు కేసీఆర్ గారు, మీకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చారు, గంభీరంగా పరిపాలించండి, గొప్పగా పరిపాలించండి, మంచి అవకాశం ఇచ్చిండ్రు కేసీఆర్ గారు నల్గొండ సభలో దీవించారు. ఇంతకంటే ఏముంటుంది ప్రతిపక్ష నాయకుడిగా? మేము ప్రజల వైపు నుండి మాట్లాడతాం, మీరు ప్రజల సేవ చేయండి, మేము ప్రజల సమస్యలను మేము ముందుకు తీసుకొస్తామని చెప్పిండు స్పష్టంగా. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలను పట్టుకొచ్చినా నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయబోద్ది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చిన కమిట్మెంట్స్ ప్రజలకు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షంలో ప్రజా ఉద్యమాలు పుట్టుకొస్తాయి. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, పాపారావు గారు, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అలాగే పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూసారు? చాలా బాధాకరం. ఇక్కడ ఈ నేపథ్యం దీనికి నిన్న ఎస్ఆర్ నగర్ లో ఇక్కడ ఒక ఉద్యోగార్థి, అంటే ఒక నిరుద్యోగి సివిల్ సర్వీసెస్ కోసం ఆయన ప్రిపేర్ అవుతా దాని విషయంలో తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా వస్తాయని ట్రై చేశారు, అయ్యి రాలేదు. నిజామాబాద్ వ్యక్తి అయిన తర్వాత ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టున్నారు. ఆయన 10 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఏదైనా ప్రైవేట్ జాబ్ దొరుకుతుందేమో ట్రై చేస్తే అది కూడా సరైనది దొరకని పరిస్థితి. దాంతో బాగా నిరాశకు లోనై నిన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మీదకి ఎక్కి కరెంటు తీగల్ని పట్టుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఇందాకే చెప్పుకున్నట్లుగా జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. దానిలో ఈరోజు నియామకాల విషయంలో రేవంత్ రెడ్డి గారి నిర్వాకాలు ప్రతి వాళ్ళు విద్యార్థులు యువజనులు తెలంగాణలో అందరికీ తెలిసిన వాస్తవాలు. ఈరోజు 55,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు, పరీక్ష పెట్టింది ఎవరు అనేది చెప్పరు. కేవలం అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి ఆ ఉద్యోగాలు నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడు ఆయన. పరమ నీచమైనటువంటి సంస్కృతికి ఈరోజు తెరలైపోయినటువంటి పరిస్థితి ఆయన. కాబట్టి ఈరోజు ప్రైవేటు ఉద్యోగాలు కూడా లేవు. ఎందుకంటే ఎక్కువగా ఉన్నది గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. తెలంగాణలో కానీ దేశం అంతా కానీ ప్రపంచం అంతా కూడా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు కొద్దిపాటు ఉంటాయి. దాని విషయంలో కూడా గతంలోని కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా వ్యవహరించింది. అసంతృప్తి ఉండొచ్చు చాలా మందిలో, ఉద్యోగాలు రాని వాళ్ళలో కానీ ఉద్యోగాలు యాస్పిరెంట్స్ లో కానీ అసంతృప్తి ఉంది. కానీ ఏంటి దాన్ని రెచ్చగొట్టి రేగగొట్టి దాన్ని ఒక సాధనంగా చేసుకుని సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కోలుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే కేసీఆర్ గారి హయాంలో మీరు ఉద్యోగాల కల్పన అంటే గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ చూసుకుంటే ప్రతి 1,00,000 మంది ఉద్యోగార్థులకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల కంటే 10 రెట్లు అనుకుంటే ఎక్కువ ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రతి 1,00,000 మంది ఉద్యోగార్థులు అంటే ఉద్యోగం కావాలని పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 1,00,000 మంది ఉందనుకుంటే దానిలో ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటే అది ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఎన్నో రెట్లు ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చినాయి. డేటా ఉంది, అదే ఎదుగుతున్నాను, కనపడాలి నాకు డేటా. సరే, ఏదేమైనా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చిన దానికంటే కూడా ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ భర్తీ చేసింది. తన శాయశక్తుల తెలంగాణ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి ఆపోజిట్ డైరెక్షన్ లో పోతా కేసీఆర్ గారు చేసినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టినటువంటి తన ఖాతాలో వేసుకొని ఇంతవరకు సరిగ్గా ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం మిగిలిపోయింది.
రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ప్రైవేట్ ఉద్యోగాల విషయం అయ్యే ఎక్కువ ఉంటాయి. 20 లక్షలు 23 లక్షల దాకా అనుకుంటా ప్రైవేట్ ఉద్యోగాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ హైదరాబాద్ లో ముఖ్యంగా ఆయన పాత్ర మర్చిపోలేదు. ఆ రోజు వచ్చినటువంటి పరిశ్రమలు ప్రతి 2-3 రోజులకు ఒకసారి, ఒక నమస్తే తెలంగాణలో కాదు, ప్రతి పత్రికలో వచ్చిన వార్త అది. ఆ రోజు ఎన్నో పరిశ్రమలు తెలంగాణలోకి ప్రతి 2-3 రోజులకు ఒక పరిశ్రమ వచ్చినటువంటి వార్తలు వచ్చినాయి. కిటెక్స్ లాంటి పరిశ్రమని తెలంగాణకు తీసుకురావడం అయితే కథలుగా చెప్పుకునేటువంటి ఒక ఇదిగా ఉండేది. ఎట్లా తీసుకొచ్చారు దానంటే ఒక స్టోరీ, బ్రహ్మాండమైనటువంటి స్టోరీ లైన్. తెలంగాణ తాలూకు పరిశ్రమ అనుకూలత, తెలంగాణలో ఉపాధి కల్పనకి ఆ రోజు ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధికి కైటెక్స్ ని కేరళ నుంచి తరలిపోతున్న కైటెక్స్ ని ఇక్కడికి తీసుకొచ్చిన ఘటన. అలాగే ఈ మధ్య కాలంలో ఏదో పరిశ్రమ మందే ఇక్కడి నుంచి గుజరాత్ కి తరలి వెళ్ళిపోతుంటే వీళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. ఆ రోజు నిజానికి గుజరాత్ పెద్ద కాంపిటీటర్ తెలంగాణకు కూడా. ఎందుకంటే గుజరాత్ కి వెనకాల మోడీ గారు ఉన్నారు. మోడీ గారు గుజరాత్ కి తరలించడానికి చాలా పరిశ్రమల్ని గుజరాత్ కే ప్రధానమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపణ కూడా ఉంది. అంతగా గుజరాత్ కు వెనకాల మోడీ గారు నిలబడ్డా గానీ, దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా గానీ, BYD లాంటి కంపెనీలు, కార్ల కంపెనీలు తెలంగాణకి రాకపోవడంలో కేంద్రం పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చినా గానీ, ఆ రోజు తెలంగాణ బ్రహ్మాండమైనటువంటి విజయాలు ప్రైవేట్ ఉద్యోగ కల్పనలో కూడా చేసింది. 23 లక్షల ఉద్యోగాలు అసాధారణమైనటువంటి అచీవ్మెంట్. అది 23 లక్షల దాకా ఇంకా పైనే ఉంటాయి ఆ రోజు సాధించారు. కానీ ఎంతైనా మిగిలింది, నిరుద్యోగం అనేది ఉంది, ఖచ్చితంగా నిరుద్యోగం అనేది ఉంది. ఎందుకంటే ఎంత భర్తీ చేసినా భర్తీ కానటువంటి ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది, సమస్యలు పెరుగుతున్నాయి రకరకాలుగా దేశవ్యాప్తంగా. ఆ మాటకు వస్తే తెలంగాణలో 2021 డేటా చెబుతాను. దేశంలో నిరుద్యోగం 2021 సెప్టెంబర్, అంటే ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ కి 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది. అంటే కేసీఆర్ గారు ఉండగా, పాత డేటా ఉంది నా దగ్గర, ఆ రోజు కేసీఆర్ ఉండగా దేశంలో నిరుద్యోగం యావరేజ్ 8.32% ఉంది. 8.32. ఏపీలో 6.5% ఉంది, యూపీలో 7% ఉంది, వెస్ట్ బెంగాల్లో 7.4% ఉంది, కేరళ లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్ లో కూడా 7.8% ఉంది. కానీ తెలంగాణలో 4.7% నిరుద్యోగం ఆ రోజు ఉంది. ఇదే ట్రెండ్ ఆయన కేసీఆర్ గారు కొనసాగించగలరు. కానీ ఖచ్చితంగా కొంతమంది నిరుద్యోగులు మిగిలారు కాబట్టి ఒక అసంతృప్తిని దాన్ని ఆసరాగా చేసుకొని ఈ రోజు సమస్యల్ని పెంచి దాన్ని పోషించి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళ బస్సు యాత్రలు చేయించి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఓడించడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విద్యార్థులకు అశనపాతంగా, నిరుద్యోగులకు అశనపాతంగా మార్చింది ఆ పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మటం గొరెతోక పట్టుకుని గోదావరి ఈదినట్టుగా ఉంటుంది అనేది ఈ రోజు జరుగుతున్న పరిణామాలు. బాధాకరమైన మరణాలు, విద్యార్థుల మరణాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళ మరణాలు, ఎన్ని రకాల బాధాకరమైన మరణాలు. అంటే తెలంగాణ ఈ రోజు ఎక్కడికి పోతుంది అనే పరిస్థితి, ఎటుపోతుంది, ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది అనే ఒక బాధాకరమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణలో చాలా దీనగాథ ఇది. అందుకని ఏంటంటే ఆయన అట్లాంటి వాళ్ళు ఎవరికైనా మనం చెప్పగలిగింది ఒకటి, చనిపోవద్దు, మంచి రోజులు వస్తాయి, మంచి పరిస్థితులు వస్తాయి ప్రతి వాళ్ళకి, కాబట్టి చనిపోయే తొందరపాటు వద్దు. కానీ ఆ విద్యార్థి నిన్న చనిపోయిన అతను SR నగర్ లో ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన తిరిగి నిజామాబాద్ వెళ్ళాలంటే ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు. 10 రోజుల క్రితం వచ్చాడు, ఈ 10 రోజులు ప్రైవేట్ జాబ్స్ కోసం ట్రై చేస్తా తిరిగాడు, మళ్ళీ తిరిగి నిజామాబాద్ వెళ్ళిపోదామంటే చేతిలో పైసా లేని స్థితిలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత బాధాకరమైన సందర్భం. ఇదే మరి నిరుద్యోగ వృత్తి కనుక వచ్చి ఉంటే ఆ చేతిలో 4,000 అయినా ఉండేవి కదా, ఆత్మహత్య కనీసం అవాయిడ్ అయ్యేది. నిరుద్యోగ వృత్తి విషయంలో వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఖమ్మం డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లో చెప్పారు. స్వయంగా ఆచార్య చెప్పించారు మన రాహుల్ గాంధీ చెల్లెల ప్రియాంక గాంధీ చేత. కానీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఏమంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదు, పచ్చి అబద్ధం ఆడతారు. ఈ అబద్ధాల పర్యవసానమే నిన్న జరిగినటువంటి మరణం. నిన్న ఈ రోజు నిరుద్యోగులు పడుతున్నటువంటి వేదన, పచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ మరణానికి బాధ్యత వహించాల్సిందేననేది ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్. శ్రీనివాస్ గారు, ఏదైతే కండువా కప్పినంత మాత్రం పార్టీ మారినట్లు ఎట్లా అవుతుందని చెప్పేసి ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు? అంటే ఆయన పార్టీలు కండువలు మార్చుకుంటూనే వస్తున్నాడు కాబట్టి ఆయనకు అనిపించదు. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఒక మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చారు. మాకు సేవ చేయండి బిడ్డ, మీ అమలు కాని హామీలను నమ్మినాము, మోసపోయినాము, మీకు అధికారం ఇచ్చిండ్రు. ఇచ్చిన తర్వాత ఈరోజు ఎందుకు ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల పక్షాన ఉండే మీరు మా కోసం కొట్లాడండి అని ప్రతిపక్ష సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. కానీ ఇవి కాకుండా ఈరోజు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ స్పష్టంగా ఈ కండువలు కప్పి మేము కప్పలేదంటే, ఎందుకంటే వాళ్ళు అంటున్నారు అప్పుడప్పుడు ఏమంటారు, గతంలో మీరు కూడా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ
సిఎల్పి మొత్తం మెర్జ్ చేసింది, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వచ్చిండ్రు, అంతే తప్పించి వేరే ఎక్కడ కూడా ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగలేదు స్పష్టంగా. ఇప్పుడు కూడా అట్లాంటి లేదనేది స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రెండో విషయం ఏంటంటే 2014లో ఏం చేసిండు ఇదే ముఖ్యమంత్రి ఓటుకు నోటు విషయంలో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గురువు చెప్పినట్టు ఈయన ప్రెసిడెంట్గా ఉండి ఓటుకు నోటుకు స్పష్టంగా సంచులు డబ్బులతోనే ఈరోజు ఆ రోజు దొరకడం జరిగింది. అదే పరిస్థితి మళ్ళీ చేసే పరిస్థితిలో ఉండే. సో ఇప్పుడేమైంది, స్పష్టంగా ప్రజలు నీకు ఒక మంచి మెజార్టీ ఇస్తే నువ్వు అది పరిపాలించకుండా ఈరోజు ఎమ్మెల్యేలను తీసుకొని కండువాలు కప్పితే ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, కండువాలు కప్పిండ్రు కానీ అవి 3 రంగుల జెండానంట, 3 రంగుల జెండా కప్పిండు తప్ప మాకు కాంగ్రెస్ కండువ కాదు, దాని మీద కాంగ్రెస్ గుర్తు లేదంటారు. ఇంతకంటే సిగ్గుమాలిన అదేదన్నా ఉన్నదా? ఇంతకంటే సిగ్గుమాలిన మాటలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు అందరూ కొంతమంది మంత్రులు అయిన వాళ్ళు మారినరు, తెలియదా మీకు? లా చట్టం తెలియదా? కాబట్టి స్పష్టంగా ఏంటంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద మచ్చ ఇది. ఇంకో విషయం ఏంటంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఈ దేశంలో రాజ్యాంగం పట్టుకొని ఓట్ చోరీ అంటుండు. నువ్వు ఓట్ చోరీ అంటున్నావు బాగానే ఉంది, కానీ మరి ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ జరుగుతుంది కదా, దీని మీద ఎందుకు మాట్లాడవు నువ్వు? ఒకవైపు ఏమో దేశంలో మోడీ ఓట్ చోరీ అంటుండు, మరి మోడీ ఓట్ చోరీ చేసిందైతే మరి నీ ముఖ్యమంత్రి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ తెలంగాణలో? నువ్వు ఎమ్మెల్యేల చోరీ చేస్తున్నావు అని స్పష్టంగా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అంటే మీకు ఒక నీతి, బయట పోయినాక ఒక నీతి, లోపలికి వచ్చినాక ఒక నీతి. అంటే ఈరోజు తెలంగాణ సమాజం నువ్వు పరిపాలించమని మంచి సీట్లు ఇస్తే నువ్వు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా ఎమ్మెల్యేలను లాక్కొని ఈరోజు ఈ సమాజానికి నువ్వు ఏ సంకేతాలు ఇస్తున్నావు? స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు స్పష్టంగా మొట్టికాలేసింది కదా, సుప్రీంకోర్టు తప్పు చేస్తున్నామని చెప్పింది కదా. అల్టిమేట్గా మనం ఎడిగిపోతాం, న్యాయం జరగకపోతే ప్రభుత్వంతో కానీ బ్యూరోక్రాట్తో కానీ ఎక్కడ న్యాయం జరుగుతుందో ఎడిగిపోతాం, కోర్టు దగ్గరికి పోతాం, జ్యుడిషియల్ అల్టిమేట్గా తల్లి దగ్గరికి పోతాం. ఆ తల్లే చెప్పింది, అరే నువ్వు లంగపని చేస్తున్నావు, ఈ లంగపని ఆపర నాయన అని రేవంత్ రెడ్డి చెప్పింది. ఫైనల్గా ఏమన్నది, స్పీకర్ అల్టిమేట్ కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పింది. స్పీకర్ గారు ఇప్పుడు నోటీసులు సర్వ్ చేశారు. వాళ్ళు ఏమైనా సర్వ్ చేస్తే ఏమని చెప్తారు, మేము కండువా కప్పుకున్నాం కానీ అది కాంగ్రెస్ కండువ కాదు. కాంగ్రెస్ కండువ కాకపోతే మరి కాంగ్రెస్ వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు? నువ్వు ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తలేవు? మరి ఏడున్నావు? నీ ఈడనే ఉన్నా అంటావు, ఆడిపోతున్నావు, ఎటువైపు పోతున్నావు? ఈరోజు స్పష్టంగా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టో మీద, బీఆర్ఎస్ బీఫామ్ మీద నీకు ఓట్లేసిండ్రు. నీ కాంగ్రెస్ బీఫామ్ మీద వేయలే కదా, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వేయలే కదా. నీకు స్పష్టంగా ప్రజలు మీకు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సమాజంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని నీకు ఓటేసి గెలిపించారు. నువ్వు అది చేయకుండా ఇది చేస్తున్నావు. కాబట్టి ద్వంద్వ నీతితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోతున్నది ముందుకు. దేశంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట, దేశంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట, ఇంత తప్ప నువ్వు ఏం చేస్తున్నావు? ప్రతి దాంట్లో కూడా ఇదే పద్ధతి. ఆడనేమో రాజ్యాంగం సేవ్ అంటాడు, రాజ్యాంగాన్ని సేవ్ చేయాలంటే ఆయన అక్కడ మాట్లాడదు, ఇక్కడనేమో రైతులను విద్యార్థులను తీసుకుపోయి జైలు వేస్తావు, కేసులు పెడతావు, సోషల్ మీడియాలో రీట్వీట్ చేస్తే నీ అభిప్రాయానికి నా అభిప్రాయం సంఘీభావం తెలిపితే కూడా నువ్వు కేసు పెట్టి నన్ను జైల్లో పంపుతావు. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ వారియర్స్ పైన, ప్రజాస్వామిక వాదుల పైన, చివరికి అరగోపాలను కూడా చెంచోలతో మాట్లాడతానని పోతే అరగోపాలను కూడా అరెస్ట్ చేసి నువ్వు ఒక పౌర హక్కుల గురించి దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్గా ఊరు తిరిగిన అరగోపాలను కూడా నువ్వు అరెస్ట్ చేస్తేవి. నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేదు? మరి రాజ్యాంగం పరిరక్షించాలి, ఎక్కడ పరిరక్షించాలి? ఓన్లీ మోడీ బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న కానే రాజ్యాంగాన్ని పరిపాలించాలనా, లేదా భారతదేశం అంతా రాజ్యాంగాన్ని పరిరక్షించాలనా? అంటే స్పష్టంగా వాళ్ళకి ఏమి ఆలోచన లేదు. అంటే ఆయన చెప్పేది ఒక మాట, అసలు నేను కాంగ్రెస్ కాదా అని అనుకుంటాడు కావచ్చు భవిష్యత్తు. కాబట్టి రాహుల్ గాంధీ నాకేం సంబంధి, ఎందుకంటే బడే మడి చోటే మోడీ అని అనుకుంటాడు కదా, బడే బాయ్ చోటే బాయ్. సో ఆ లైన్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు ప్రజాస్వామిక వాదులను ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వాళ్ళ అధినాయకుడు మాట్లాడతాడు, ఇక్కడనేమో కేసులు, ఏదైనా ఏం మాట్లాడిన కేసులు, ఏం రాసిన కేసులు, ఏం చదివిన కేసులు, నీ మీద మాట్లాడితే కేసులు, విద్యార్థులపైన కేసులు, వృద్ధులపైన కేసులు, రైతులపైన కేసులు, ఏమి నువ్వు 6 గ్యారంటీలు ఏమైనా అమలు కాలేదని అడిగితే కేసులు. ఇది ఎటువైపు పోతున్నాం మనము? అటువైపు పోతూనే ఈరోజు స్పష్టంగా ఎమ్మెల్యేలను తీసుకొని మేము కండువ కప్పినాం. ఎంత సిగ్గంటే ఢిల్లీలో మాట్లాడుతున్నాడు, నేను కండువ కప్పితే అది మారినట్ట? మరి ఎట్లా మారినట్టు చెప్పు, నువ్వే చెప్పు. మరి సుప్రీంకోర్టు ఎందుకు తీర్పిచ్చింది? సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సరే నువ్వు కండువా మారితే మారలేదా అనుకుందాం, మరి సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు మాట్లాడలేదు?
ఎందుకు కొట్టేసింది సంగతి చెప్పమని చెప్పింది, వీళ్ళ సంగతి ఏందో తేల్చమని స్పీకర్కి ఎందుకు సర్వ్ చేసింది నోటీసులు తెలియదు. అంటే స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతితోని 2 రాజ్యాంగాలను పెట్టుకొని ఢిల్లీలో ఓ మాట గల్లీలో ఓ మాట, ఢిల్లీలో ఒక నిర్ణయం గల్లీలో ఒక నిర్ణయం. ఇదంతా తెలంగాణ కాదు, భారతదేశంలో ఆలోచిస్తున్నారు. భారతదేశంలో రాహుల్ గాంధీ చేసే మాటలను ఆలోచిస్తున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలను ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది మనకు. వార్తలు వాస్తవాలు. పాపారావు గారు, ప్రధానంగా ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రధానంగా ఏదైతే కండువా కప్పినంత మాత్రం పార్టీలో చేరినట్టు ఎట్లా అవుతుందని చెప్పేసి ఆ వ్యాఖ్యలు, దాంతో పాటుగా ఏదైతే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసడం, మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇంకా అంటే ఆయన మాట్లాడుతుంది ఎంత విచిత్రంగా ఉందంటే, కేవలం వాళ్ళు లేకపోతే అసలు ఏ రకమైనటువంటి నీతి లేని వాళ్ళు మాత్రమే మాట్లాడతారు అలా. చాలా విచిత్రం. ఆయన ఏమంటాడు, అప్పుడు ఏ కండువా ఉంటే ఇంట్లో అది కప్పుతాను నేను అంటాడు. ఎట్లా అది? చాలా ఆశ్చర్యం. ఇప్పుడు మనం పోయి బీఆర్ఎస్ కండువా ఆయనకి కప్పితే కప్పించుకుంటాడా? అలాగే నేను కమ్యూనిస్ట్ కండువా ఆయన భుజాల మీద వేస్తే ఆయన కప్పించుకుంటాడా? కప్పించుకోడు కదా. మామూలుగా ఎవరైనా వస్తే ఏం చేస్తారు, మహా అయితే సన్మానం చేయాలనుకుంటే శాలువా కప్పుతారు, లేకపోతే బొకే ఇస్తారు, 2 చేస్తారు. లేకపోతే అంతేగాని దొరికిన కండువాళ్ళ కప్పి ఏదంటే ఆ కండువా కప్పుతానని చెప్తే దాన్ని ఏమంటారు? నీతి అంటారా? నీతి అక్కర్లే దానికి. అసలు మామూలు కామన్ సెన్స్ కూడా అందనటువంటి విచిత్రమైనటువంటి వైఖరి రేవంత్ రెడ్డి గారి. మొదటి నుంచి ఎటువంటి తేటం, తను చెప్పిందే నిజం, తను చెప్పిందే నీతి, తను చేసిందే నీతి. ఈ ధోరణి తప్పితే అహంకారపూరితమైన ధోరణి ఎవరు ఉండరు. అబద్ధాలు ఆడగలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నేను చూసి చాలా భయపడతారు ఇట్లాంటి ఆడాలి. ఆఖరికి డికే అరుణ గారు కూడా మొన్న ఈ మధ్య బీజేపీ నాయకురాలు కదా, గద్వాల్, అక్కడి నుంచి గెలిచారు కదా గతంలో అనేక సార్లు. ఆమె కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు అసలు ఇదంతా చూసి, ఈ ధోరణి. ఏంటంటే ఇట్లాంటి నీచమైనటువంటిది కోర్టులు రేపు పొద్దున ఈయనకి ఖచ్చితంగా మొట్కాయ లేకపోతే కనుక ఆశ్చర్యం లేదు, మొట్కాయ లేసినా ఆశ్చర్యం లేదు. కోర్టు ఈ తీరులో రేపు విచారణలో దాకా పోతే ఈ కేసు స్పీకర్ని దాటి కోర్టులు ఖచ్చితంగా చాలా తప్పట్టాల్సినటువంటి ధోరణి ఇదంతా. ఎందుకంటే మనకి కామన్ సెన్స్కే వెళ్తున్నటువంటి స్థాయిలో పోతుంది ఆయన తీరు. సరే, ఇది తర్వాత ఇంకోటి చాలన్నట్టు ఇంకో కొత్త విచిత్రం చెబుతాడు ఆయన. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై ఈరోజు తెలంగాణకి యూరియా రావటం లేదు. అసలు ఈ ధోరణికి ఎవ్వరు మనిషి అన్నవాడు ఎవడు తెలంగాణలో ఇంతవరకు ఇట్లాంటి ఆలోచన చేయలేదు, మాట్లాడటం కాదు, ఆలోచన చేయలేదు. పోరాడుతుంది బీఆర్ఎస్ ఈరోజు యూరియా కోసం ప్రజల తరఫున. బీజేపీను కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిర్వాకాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం, బీజేపీ తాలూకు సప్లై చేయడంలో ఉన్నటువంటి సాచేత లేకపోతే దాని ఫెయిల్యూర్స్ ఇవన్నీ కలిసి తెలంగాణ రైతు ఈరోజు యూరియా కోసం ఇబ్బంది పడుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాడుతా తెలంగాణ రైతు కోసం నిలబడి ఈరోజు యూరియా కోసం నిత్యం దానికి పేపర్ దగ్గర నుంచి స్థలం కేటాయించడం, మీడియాలో స్థలం కేటాయించుకోవడం దగ్గర నుంచి నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళ కోసం పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ ఈరోజు. ఆఖరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ విషయంలో పెద్దగా మాట్లాడలేదు. చాలా ఆశ్చర్యకర విషయం. పెద్దగా లేదు, ఎక్కడ ఏ చలనం లేదు. చాలా ఆశ్చర్యం. ప్రజల సమస్యల మీద గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత చిన్న పార్టీలుగా ఉన్నా పోరాడుతున్నాయి అనేది ఉండేది. ఈరోజు ఏమైంది కొన్నిటికి? సిపిఐ అయితే అసలు ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారిని పొగట్టడంతో అయిపోతుంది ఒక్కోసారి నేను సాంబశివరావు గారి టైం ఆ నిర్ణయాలు సమర్థించడం. ఈ రకంగా తయారైంది. కేవలం పోరాడుతున్న పార్టీ, ప్రజల తరఫున నిలబడింది ఈరోజు బీఆర్ఎస్. ఏంటంటే నాలాంటి వాళ్ళని కూడా ఎనలిస్టులు ఇక్కడ ఎందుకు కూర్చొని బీఆర్ఎస్ సమర్థిస్తున్నామంటే ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యలు ఎలుగెత్తి చాటుతున్న పార్టీ బీఆర్ఎస్. అధికారంలో ఉండగా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేసిన పార్టీ బీఆర్ఎస్. కాబట్టి అది ఉండాలని కోరుకున్నాం. అధికారంలో పోయి అది కోల్పోయిన తర్వాత కూడా అధికారంలోకి మళ్ళీ తిరిగి రావాలి, అది వస్తే కానీ తెలంగాణ సమస్యలు పరిష్కారం కావని చెప్పి మాట్లాడతాం. ఈరోజు ఇందాక చెప్పారు శ్రీనివాస్, ఆయన హరగోపాల్ గారిని అరెస్ట్ చేశారు. బాధాకరమే, కానీ ఆయన స్వయంకృతాపరాధం కూడా ఉంది దానిలో. ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోవటంలో హరగోపాల్ లాంటి వాళ్ళు పోషించినటువంటి పొరపాటు, తప్పు పాత్ర. ఆ రోజు ఎంత చెప్పినా వినకుండా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొడితే ఏదో తెలంగాణలో ఇంకా మాయలు మర్మాలు జరుగుతాయి అని చెప్పి
అబద్ధాల ప్రచారంలో వీళ్ళు కూడా బాకాగా భజన చేసినందుకు ఈరోజు దురదృష్టవశాత్తు ఆయనే కబళిస్తుంది అటువంటి ఆ ప్రభుత్వం. ఈరోజు ఏం మాట్లాడినా ఆయన తీసుకెళ్లి వాళ్ళ అరెస్ట్ చేసే పరిస్థితి కానీ ఆయన మీద వీళ్ళంతా చేసుకుంది స్వయంకృతాపరాధం కొంతమంది మన మిత్రులు. ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ తెలంగాణలో రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా భేషజాలు వదిలిపెట్టి అన్ని సెక్షన్స్ ప్రజలు, గతంలో కేసీఆర్ గారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఈరోజు కలిసి వస్తే తప్పేమి లేదు. పొరపాటు జరిగింది, ఎవరైనా పొరపాటు చేస్తాం. ఈరోజు జరుగుతున్న పొరపాటుని సర్దిద్దుకోవడం మన బాధ్యత. మనం పొరపాటు చేసి ఉంటే దిద్దుకొని ఈరోజు ప్రజల తరఫున కేసీఆర్ గారి తరఫున నిలబడటం, ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యల కోసం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే తెలంగాణని కాపాడగలరో వాళ్ళ కోసం వాళ్ళతో నిలబడి పోరాటం అనేది తక్షణ అవసరంగా ఈ రోజు అందరికీ ఉంది. ఈ రోజు ఒంటరిగా విడివిడి చిన్న చిన్న మొక్కలుగా మీరు ఏదో చేస్తామంటే దానివల్ల నష్టమే జరుగుతుంది. మీకు నష్టమే జరుగుతుంది, తెలంగాణకు కూడా నష్టమే జరుగుతుంది. రెండు ప్రభుత్వాలని ఒకే ఘాటన కడితే కూడా నష్టమే జరుగుతుంది తెలంగాణకి. కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ సేమ్ అంటే చాలా తప్పది. కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి కూడా తేడా ఉంది. ఆ విషయాన్ని మనం విస్మరించాం కాబట్టి నష్టపోయింది తెలంగాణ. ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు చేసుకుని ఆ విషయంలో మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారితో టీఆర్ఎస్ తో ఎంతో కొంత సెయిల్ అవ్వకుండా ఈ పార్టీలు జారక్కర్లా మాలాగా ఉండొచ్చు, మేము పార్టీలో జారలా. కానీ ఏంటంటే కేసీఆర్ గారితో ప్రయాణం చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ తో ప్రయాణం చేయకుండా తెలంగాణ బాగా అనేది మనం కోరుకున్న వాళ్ళకి కాలేము. ఓకే, శ్రీనివాస్ గారు, ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి బైపోల్ రాబోతుంది. మొత్తానికి ఏదైతే దానికి సంబంధించి నిత్యం కేటీఆర్ గారు ఫోకస్ చేస్తున్నారు, రోజు కార్యకర్తలను కలుస్తున్నారు, ఆ క్యాడర్ని ఉత్సాహపరుస్తున్నారు. మనం బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి రేపు జూబ్లీ హిల్స్ గెలుపు. ఎందుకంటే వాళ్ళు ఎన్ని హామీలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా, ఎన్ని వ్యారంటీలు ఇచ్చినా సిటీలో హైదరాబాద్ సిటీలో ఏదైతుందో 2 సీట్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అద్భుతమైన మెజార్టీతోని అన్ని సీట్లను కూడా వాళ్ళకి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు. హైదరాబాదు ఏదైతే రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఒక్క సీటు కూడా వాళ్ళు గెలవలేదు. సో అంటే స్పష్టంగా ఏంది, ఇక్కడ ఎంత అభివృద్ధి జరిగిందో కేసీఆర్ గారి నాయకత్వంలో స్పష్టంగా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ, జూబ్లీ హిల్స్ అనే పేరే తప్ప మిగతాదంతా కూడా అన్ని బస్తీలు, స్లమ్స్ అన్ని. సో స్పష్టంగా అక్కడ కార్మిక వర్గం ఉంది, రోజు పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ప్రభుత్వం చేత లబ్ధి పొందే వాళ్ళ అర్హతలు ఉన్న ఎక్కువ ప్రజలు ఉన్నారు. దాదాపుగా 1,20,000 ఓట్లు పైచిలకు ముస్లిం ఓట్లు, వాళ్ళంతా కూడా ప్రభుత్వంతో లబ్ధి పొందేవాళ్ళు. సో ఈ 20 నెలల్లో ఎలాంటి లబ్ధి పొందలేదని స్పష్టంగా తేల్చుకున్నారు వాళ్ళు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన లబ్ధి తప్ప మాకు 2,000 పింఛన్ నుంచి 4,000 పింఛన్ ఇస్తాన్నావు, అది లబ్ధి జరగలేదు కదా. అదేవిధంగా 2,500 మా అక్కలకు, మా చెల్లెళ్లకు ఇస్తానని చెప్పినావు, 2,500 నెలలకు ఇస్తాన్నావు, ఇవ్వలే కదా. అదేవిధంగా ఉచిత కరెంట్ ఏదైతే 250 యూనిట్లు 51 దాకితే బిల్లు వేస్తున్నావు. ఈరోజు ఈ లబ్ధి జరగలేదు కదా. కార్మికులకు లబ్ధి జరగలేదు కదా. ఆటో డ్రైవర్లు రోడ్డు మీద వచ్చి పడ్డారు కదా. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ ఉచిత బస్సు వల్ల మా రోడ్డు మీద కొట్టినాము, ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం, ఆటో తగులబెట్టుకున్న రోజులు ఉన్నాయి కదా. అదే ఏదే ప్రజా పరిపాలన అనుకున్నారో అక్కడ ఆటో తగలబెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా స్పష్టంగా. అంటే జూబ్లీ హిల్స్లో ప్రజానికానికి, జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా ఒక్క లబ్ధి కూడా జరగలేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒక రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ప్రజలు, కార్మిక బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కర్రు కాల్చి వాత పెడతారు. రేపు పొద్దున 100% బ్రహ్మాండమైన మెజార్టీతోని బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది స్పష్టంగా. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఎందుకంటే పార్టీ ఆఫీస్లో వస్తున్న కార్మికులు, పార్టీ నాయకులు ఒకవైపు అయితే ప్రజలు వచ్చేస్తున్నారు. ఒక తల్లి మొన్న చెప్తుంది ఒక ఛానల్లో చూస్తే, నేను వెయ్యడం కాదు, నీ బస్తీలో ఉన్న వాళ్ళందరితో ఓట్లు ఇప్పిస్తా, ఎందుకంటే నాకు 4,000 ఇస్తానని మోసం చేసిండు రేవంత్ రెడ్డి, 4,000 ఇస్తానని నన్ను మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ, నా బిడ్డ పెళ్లి చేసుకున్నది, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాలే, ఇంతవరకు నేను నిమ్స్ హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ ద్వారా నాకు ఆరోగ్యం బాగుండేది, ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి, కాబట్టి నేను ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెడతా, నేను యేసుడు నన్ను అడగకండి, నేను ఎన్ని ఓట్లు వేపిస్తాను నన్ను అడగండి, నేను చెప్తాను చెప్పింది. అంటే అదొక్క పల్స్ చాలు మనకి ఏమవుతుంది అనేది. సో లబ్ధి జరగలేదు కాబట్టి
లబ్ధి జరగాల్సిన ప్రభుత్వం, లబ్ధి జరిగి చేసిన ప్రభుత్వం వైపు పార్టీ వైపు ప్రయాణం చేస్తారు. కాబట్టి Right, sir. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గెలిపిస్తారనేది దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ పాపారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన మొత్తానికి పడికేసిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.